శాంతంగా బకుడిని చూసి పక్కపక్క ఒక పారి నవ్వి తృప్తిగా భోజనం చేయసాగాడు. ఇంకా కాస్త ఉంది, చేస్తున్నాడు, తింటున్నాడు. ఈ నిర్లక్ష్యాన్ని చూసి రాక్షసుడికి కడుపు మండిపోయింది. భరించలేకపోయాడు. ఉండిన సాంబారంతా తినేశాడు, కూరలన్నీ తినేశాడు. భయంకరంగా గర్జించాడు ఒక్కపారి. ఆకలి అవుతూ ఉన్నది నాకన్నా, నువ్వు తినే నా ఎదురు నువ్వు తింటున్నావురా, అయ్యో. 2 చేతులు పైకెత్తాడు. భీముడి మీదకు తింటూనే ఉన్నాడు, నాకుతూనే ఉన్నాడు. వీడికి అస్సలే పట్టించుకోకుండా తింటున్నాడు. ఇంకొక బండి ఉండింది, ఆ బండి వేసుకొని తింటున్నాడు. పరిగెత్తుకొని వచ్చాడు ఒక్కపారి మీదికి. అయినా భీముడు కంగారు పడలేదు, తింటూనే ఉన్నాడు. తినటం ఆపలేదు. అని కూరలు తింటున్నాడు. ఇప్పుడు కూరలు వదిలేశాడు కదా, ఇప్పుడు కూరలు తింటున్నాడు. పెద్ద 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 కూరలు అవి అట్లట్లే వేసేశారు. గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయని అట్లే, గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ, కట్లకాయ, పొట్లకాయ అట్లా వేసేశారు. ఒకటి తరగలేదు. అన్నీ ఇంత లావుతోనే వేశారు. మునక్కాయలు, శనక్కాయలు, పునక్కాయలు అన్నీ అట్లే వేసేశారు. అట్లట్లే తింటున్నాడు. చాలా ఆనందం అయిపోయింది. అప్పుడు భీముడు అనుకున్నాడు, మా ఇంట్లో తరుగుతారు, ఇక్కడేం తరగట్టుకోకుండా పెద్ద పెద్ద గుమ్మడికాయలు, అబ్బోబ్బోబ్బోబ్బా అని వేసి ఆ గుమ్మడికాయని లటకా పటకా తిన్నాడు. ఎన్నో బండ్లు మరి పొటాటోస్ వేశారు. ఆ పొటాటోసు, టొమాటోసు ఇవన్నీ వేశారు. ఒకటే అవి, అది సాంబారు, సూపు ఒకటి తెలియటం లేదు. ఆయన తినిందే. వీడికేమో విపరీతంగా వాసన వస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు వీడు బకాసురుడు. వచ్చి ఒక్కపారి తినటం మాత్రం ఆపలేదు. వాడు వచ్చిన పక్కలో నిల్చున్నాడు, లెక్క చేయలే. వాడు వచ్చింది కూడా లెక్క చేయలే, పరలే అనుకున్నాడు. రాక్షసుడు కోపాన్ని తట్టుకోలేకపోయాడు. వెనుక వైపు నుంచి వచ్చాడు ఒక్కపారి. పైకి ముందు వచ్చాడు, ఏమి పట్టించుకోలే. వెనక వచ్చాడు, 2 చేతులు బిగించి భీముడు వీపు మీద గట్టిగా దడారని కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు అబ్బా పట్టుకుండింది, అబ్బా పట్టు చలించింది, అబ్బా బాగా గుద్దాడు. దెబ్బకు భీముడు చలించలేదు. కొంచెం పట్టుకుందట వీపు, సరిపోయిందట. లటక్ అబ్బా అనుకో, చలించలేదు. కొద్దిగా కూడా కదలలేదు. రాక్షసుడి వైపు చూడలేదు కూడా. తినటం ఆపలేదు. భీముడి ప్రవర్తన చూసి రాక్షసుడికి పిచ్చెక్కినట్లయిపోయిందట. ఇదేంటి ఇంత పెద్ద గుద్దినా కూడా లటక్ అబ్బా సరిపోయింది అనుకున్నాడు. ఏం చేసినా చెట్టుని పీకి భీముడిని కొట్టాలనిపించింది. వాడు చెట్టు కోసం పరిగెత్తాడు. తీసుకురావాలి కదా చెట్టు కోసం పరిగెత్తాడు. ఇంతలో భీముడి భోజనం అబ్బా పూర్తి. ఆ చిన్న బండి పూర్తి ముగించాడు. పెద్ద బండి ఎప్పుడో ముగించాడు, చిన్న బండిని కూడా ముగించాడు. సాంబార్నంతా నాకి పెట్టి సాంబారు చూశాడు. ఈ కాస్త వేస్తే ఏమయ్యేది వాడికి. పెద్ద పెద్ద గంగాళాలు అవి. ఒక 10-12 మంది ఈత కొట్టచ్చు దాంట్లో. అట్లా ఉన్నాయి గంగాళాలు. దాంట్లో సాంబారు 10-12 మంది ఒకటే పారి ఈత కొట్టచ్చట. అంతమంది, అంత సాంబార్, అంత పెద్ద పెద్ద గంగాళాలు. అది ఎంత పెద్ద బండి ఉండొచ్చు, అది ఎంత పెద్ద దున్నపోతలు ఉండొచ్చు దాన్ని తీసుకురావటానికి. చూడండి, దాంట్లో తొంగి చూసి ఇంకా కాస్త సాంబార్ వేసింటే బాగుండు కదా అనుకున్నాడట. ఇంకా చాలేదు మా ఆయనకి. అప్పుడు నీళ్లు పెట్టారు. నీళ్లు తాగి నీళ్లు కూడా ఒక్క చుక్క కూడా మిగిలించలేదు. మెల్లగా అబ్బా లేచాడు, పైకి లేచాడు. ఒళ్ళు ఒక పారి విదిలించుకున్నాడు. బట్ట సరిచేసుకున్నాడు. కొంచెం పిట్ అయిపోయింది పంచ, కొంచెం వదిలేసుకుని కొంచెం లూజ్గా కట్టుకున్నాడు. నడు మీద చేతులు పెట్టుకున్నాడు ఒక్కపారి. అబ్బా యుద్ధానికి తయారై నిలబడ్డాడు. రారే అని. ఇంతలో బకాసురుడు చెట్టు పీక్కొని వచ్చాడు. ఎత్తుకొని వెళ్ళాడు చెట్టు, అంత పెద్ద చెట్టు. పరుగున వచ్చేశాడు. భీముడిని కొట్టబోయాడు. భీముడు ఆ చెట్టును ఎడమ చేత్తో పట్టుకొని నవ్వుతూ దాన్ని తేలిగ్గా క్రిందికి పడగొట్టాడు. రాక్షసుడికి అవమానం అయిపోయింది. ఆ చెట్టుని ఇట్లా పెట్టి కింద తులసి చెట్ల కింద వేశాడు. వరుసగా చెట్లు పీకి భీముడి మీదకి విసిరేశాడు. చాలా చెట్లు పీక్కొచ్చాడు. ఆ చెట్లన్నీ ఎడమ చేత్తో పారేసుకుంటున్నాడు. భీముడు కూడా ఆ చెట్లు రాక్షసుడి మీదకు విసిరేశాడు. మళ్ళీ తీసి దాన్నే విసిరేస్తున్నాడు. ఏం చేస్తావు, తినటానికి అయ్యలేదు, వేశాడు. అలా వారి మధ్య కొంతసేపు వృక్షయుద్ధం భయంకరంగా జరిగింది. బకుడు తన పేరును గట్టిగా చెబుతూ భీముడి మీదకు దూకి తన చేతులతో భీముడిని గట్టిగా పట్టుకున్నాడు. నేను బకాసురుణ్ణి తెలుసా
భీముడు కూడా ఆ నరమాంస భక్షకుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక్కపారి నీతో పారి కౌగిలించుకుంటాడురా, నీ ముళ్ళ పందిలాగా ఉంది నీ శరీరము. వాడి ఎముకలు విరవటం ప్రారంభించాడు. అట్లా ముళ్ళ పందిలాగా ఎంటుకలంతా విక్కబోసుకొని ముళ్ళ పందిలాగా ఉన్నాయి. అయినా కూడా పర్వాలేదు, వాడికి ఇది లెక్కన భీముడికి. అట్లా కౌగిలించుకొని ఒకటి ఇరిచాడు, ఒక తొట్ట ఇరిచాడు, 2 తొట్టు ఇరిచాడు. ఇది ఏదో కుంఫు కూడా కాదు, ఇది విచిత్రంగా ఉంది ఇది. తర్వాత వాడిని భీముడు చాలాసార్లు నేల మీద ఈడ్చుకుంటూ పోయాడు. కొట్టడం, ఈడ్చడం, పైకి లేపడం, అటు ఇటు లాగాడు. బకుడు తేరుకొని భీముడిని కూడా అటు ఇటు లాగి అలసిపోయాడు. అసలు కొట్టడంలోనే వాడు అలసిపోతూ ఉంటే ఇంకేం చేసేది? కానీ భీముడు మాత్రం అలసిపోలేదు. బాగా ఇప్పుడే తిన్నాను కదా అంటున్నాడు. అబ్బా ఏంట్రా ఎక్కువసేపు కొట్టదురా, అలిగా నేను మళ్ళీ నాకు ఆహారం కావాల్సి వస్తుంది అని మనసులో అనుకున్నాడు. అక్కడ వెళితే భిక్షాహారం ఇంత పెడతారు. ఇలా వారి యుద్ధానికి భూమి కంపించిపోయింది. అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ విరిగిపోయాయి. వాడి బలం క్షీణించింది. అంటే భీముడు ఎప్పుడు అనుకుంటే అంత బలం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు. లేకపోతే ఎప్పుడు ఇట్లే ఉంటే ఈ భిక్ష చాలేదే వాళ్ళకి. అయ్యో పాపం, వీళ్ళు నిజంగా వెళ్ళేవాళ్ళ. ఎప్పుడు అనుకుంటే ఆ విధమైనటువంటి శరీరము, ఆ విధమైనటువంటి బలము, ఆ విధమైనటువంటి ఆకలి కలుగుతుంది. అది పరమాత్ముడి యొక్క వరం. అది ఎప్పుడు అనుకోడు భీముడు. ఎప్పుడైనా ఉపారు అనుకుంటే ఇదే వచ్చింది తాపత్రయం. వాడి బలం నిదానంగా ఆ రాక్షసుడిది, బకాసుడిది క్షీణించింది. భీముడి బలం పెరిగిపోసాగింది. భీముడు విజృంభించాడు. ఇంకా చాలు, టైం చూసుకున్నాడు. వాడి నేల మీదకి విసిరి కొట్టాడు. టైం చూశాడు, 7:49 కరెక్ట్గా ఉంది ముహూర్తం అని మోకాళ్ళతో గట్టిగా పొడిచాడు. ఒక్కపారి మోకాలితోనే వాడి నడుం విరిచేశాడు. అంతటితో ఆగక వాడి కంఠాన్ని కుడి చేతితో పట్టుగా, ఇప్పుడు కుడి చేయి ఎక్కువ, ఇది ఎడమ చేయి ఎక్కువ ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు కుడి చేయి ఒప్పుకున్నాడు పాపం. పట్టుకొని ఎడమ చేయి ఉంది కదా మామూలుగా, ఎడమ చేత్తో వాడి కటి వస్త్రాన్ని పట్టుకొని పెళ్ళున్న వాడి శరీరానికి మధ్యకు ఒక్కపారి విరిచేశాడు. టక్కని ఎట్లా విరిచాడు? మామూలుగా బెండకాయ బీరకాయలాగా అలా భీముడి చేతిలో 2 ముక్కలయ్యాయి. ఆ అవుతున్నప్పుడు బకాసురుడు భయంకరంగా అరిచాడట. తట్టుకోలేకపోయాడు. వాడి నోటి నుండి రక్తం వరదలుగా పాకింది. ఎన్నో రాక్షసులు మనుషులు తిన్నాడు కదా. వాడు గిలగిలా కొట్టుకొని అటు ఒకటి ఇటు ఒకటి విసిరేశాడు. అది కొట్టుకుంటుంది, ఇది కొట్టుకుంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బక సంహారం అవుతున్నది. వాడు గిలగిలా కొట్టుకొని మరణించాడు. కృష్ణాయ పరమాత్మనే నమః. భీముడు బకాసురుడి ప్రక్కటెముకలు విరుస్తూ ఉండగానే వాడు భయంకరంగా అరుస్తూ పడిపోయాడు. అప్పుడే వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బకుడి ఆర్తనాదంతో అడవి, ఊరు దద్దరిల్లిపోయింది. అతడి అనుచరులకు, పరివారానికి హడలు పుట్టింది. భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అనుచరులు ఎవరు లేరు. అసలు వీడు వచ్చి అన్నం తింటూ ఉండగానే కొంతమంది చూశారు రాక్షసులు, చిన్నోళ్ళు. భీముడిని చూసి అన్నం తినేదే చూసి పారిపోయారట. అమ్మో మనకు వద్దులే, పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ, మనం ఎందుకు నలిగిపోవటం, అక్కడెక్కడన్నా వెళితే ఎక్కడో చూరుకో మనం వెళ్ళిపోవచ్చు అని ఎవరు లేరు అక్కడ. కొంతమంది అలా నిశ్చేష్టులై ఉండిపోయారు, కొంతమంది విగ్రహాలు అయిపోయారు. భీముడు వారిని కూడా ఓదార్చాడు. ఈ రోజు నుంచి ఎప్పుడూ కూడా మీరు మనుష్యులను బాధించకూడదు, రాండ్రా ఇక్కడికి అన్నాడు. ఈ రోజు నుంచి మనుష్యులను బాధించకూడదు, హింసించకూడదు. హింసించిన వారికి ఇదే గతి పడుతుంది. నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, జాగ్రత్త. ఇక్కడ ఈ ఊరు వాళ్ళు నా పేరు పెట్టి పిలిస్తే నేను ఇక్కడికి వచ్చేస్తాను, నేను ఎక్కడున్నా వచ్చేస్తాను, జాగ్రత్త. ఈ ఊరికంతా మీరే కాపలా ఉండాలా. మీరు ఏదో దున్నపోతులు గిన్నెపోతులు తినుకొని ఉండండి, అంతేగాని మనుషులు మాత్రం ముట్టకూడదు అని నియమం పెట్టి వారిని హెచ్చరించాడు. ఈ రోజు నుంచి అట్లా కొవ్వెక్కిన దున్నపోతులను మాత్రమే తినచ్చు మీరు, అది సాధు దున్నపోతులను తినకూడదు మీరు అని అది చెప్తూ రాక్షసులు భయపడుతూ అలాగే చేస్తాము స్వామి, మీ మాట పాటిస్తాము అని నియమాన్ని ఒప్పుకున్నారు వాళ్ళంతా. ఆ రోజు నుంచి వారందరూ శాంత స్వభావులుగా మారిపోయారు. చూడండి, రాక్షసుల్నే మార్చేశాడు ఒక్క సెకండ్లో. తర్వాత భీముడు బకుడి శరీరాన్ని మోసుకొని వచ్చి నగరద్వారం వద్ద పడేసి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. అసలు జరిగిందే తెలీదు.
బకుడి బంధువులు మాత్రం తీవ్రంగా అందరూ భయపడిపోయి అక్కడికి పరిగెత్తొచ్చి నలువైపులకు పారిపోయారు. ఇక వద్దే వద్దు, మాకు సంగతే వద్దు అని. భీముడు నెమ్మదిగా ధర్మరాజు వద్దకు చేరి జరిగిన కథనంతా చెప్పాడు. మన మామూలుగా చిన్న శరీరం చేసుకొని జరిగిన కథ అంతా చెప్పి, నా భాగం మిగిల్చారు కదా అన్నాడట. ఏమంటారు, భిక్షకు అప్పుడు తినలేదు కదా, ఆ భాగం మిగిల్చాలి కదా. అన్నయ్య నా భాగం అయ్యో మిగిల్చామప్పా, మేము ఎందుకు తింటాం అని. ఇంతలో తెల్లవారిపోయింది. మాట్లాడుతూ ప్రజలందరూ నిద్రలేచారు. నగర ద్వారం వద్దకు వచ్చారు. అక్కడ రక్తపు మడుగుల్లో చచ్చిపడి ఉన్నటువంటి రాక్షసుని చూశారు, ఆనందించారు. బకాసురుడు ఆశ్చర్యపోయారు. బకాసుడా, చూడండిరా ఫోటో తీసి. అవును, బకాసుడే వీడు. అవునా, బకాసురుడు, నువ్వు చూస్తున్నవాడు బకాసురుడు. ఈ వార్తను అందరికీ తెలిపారు. బకాసుడు చచ్చాడు. ఎట్లా చచ్చాడు? అప్పుడు ప్రజలు, బాలురు, స్త్రీలు, వృద్ధులు తండోపతండాలుగా వచ్చారు. బకాసురుడి శరీరాన్ని చూశారు. ఆనందంతో తమ ఇష్టదేవతలను పూజలు చేశారు, నమస్కారం పెట్టారు, సంతోషించారు. అందరూ ఒకచోట గుమిగూడి నిన్నటి రోజున ఎవరి వంతు వచ్చింది అని లెక్కించారు. వీళ్ళంతా ఊరికే ఉంటారా? ప్రజలు ప్రారంభం చేశారు శ్రీడి పని. నిన్నటి రోజు ఎవరంత వచ్చింది, బ్రాహ్మణుడి వంతు అని తెలియగానే అందరూ ఆయన ఇంటికి వచ్చారు. రకరకాలుగా ప్రశ్నించారు. ఒక్కటా రెండా, మీరెవరు, మీ ఇంటికి ఎవరైనా వచ్చారా, మీకు ఎట్లా, మీరు వెళ్ళాలి కదా, బండి వెళ్ళిందా, అన్నం వెళ్ళిందా, దున్నపోతులు వెళ్ళాయా, గాడిదలు వెళ్ళాయా, మీరు ఏం చేశారు, ఎంతలో వెళ్ళారు, మీరే వెళ్ళారా, మీరు మంత్రం వేశారా, మీరు తంత్రం చేశారా, మీరే చంపారా, ఏమిటి? తనను ఎంతగా ప్రశ్నించినా కూడా బ్రాహ్మణుడు గుట్టు బయటికి మాత్రం రానేలేదు అని చెప్తూనే ఉన్నాడు. గొంతు చించుకొని అంటూనే ఉన్నాడు ఒకటే మాట, చెప్పటం లేదు అని. దగ్గొచ్చేందుకు చెప్పాడు. అసలు వింటే కదా వీళ్ళు. ప్రజలు మాత్రం కదలలేదు. ఈ బాటనీదారులు కూడా ఎవరు కదలలేదు. ఏదో ఒకటి చెప్తే కానీ మీరు కదలదని ఇలా చెప్పాడు. వాళ్ళ యోచన చేశాడు. వీళ్ళు ఎంత చెప్పినా వెళ్ళటం లేదు అని వెనక నుంచి ఎవరో అన్నారట, ఏదన్నా ఒకటి చెప్పి పంపించండి పోనీ అట్లాగే. ఓ ప్రజలారా, నిన్నటి రోజున బకుడు వద్దకు వెళ్ళవలసిన వంతు నాదే వచ్చింది. నియమాన్ని పాటించాలని నేను నా కుటుంబంతో ఏడుస్తూ కూర్చున్నాను. ఈ ఆపదను దాటి ఉపాయం తెలియక విపరీతంగా బాధపడుతున్నాను. అప్పుడొక మంత్రసిద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు. మంత్రసిద్ధుడు నా కుటుంబానికి, ఈ నగరానికి ఏర్పడినటువంటి కష్టాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ నాకు ధైర్యం చెప్పి ఇలా అన్నాడు, అయ్యా, మీరిచ్చిన ఈ అన్నాన్ని తీసుకొని ఆ రాక్షసుడి దగ్గరికి నేను వెళతాను, నా గురించి మీరు భయపడకండి అని అన్నాన్ని తీసుకొని బకుడున్నట్టు చోటకు వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంత మాత్రమే. నన్ను మీరంతా వదలటం లేదు కాబట్టి చెప్పానంతే. మరి ఇంక మళ్ళీ మీరేమి నన్ను అడగాకండి, నాకేమీ తెలియదు. ఆ మంత్రగాడెవడో, ఆ బలాఢ్యుడు ఎవడో బండి తీసుకుపోయింది మాత్రం నాకు తెలుసు అంతే. మీరెవరు వెళ్ళాల్సిన పని లేదు, నేను వెళ్తాను అన్నాడు. అన్నీ సిద్ధం చేశాం. దున్నపోతులు పంపించాం, కంచెర గడదలు పంపించాం. ఆ అన్నం తీసుకొని సాంబారుదంతా వెళ్ళింది, గగ్గాళాలన్నీ వెళ్ళాయి, అన్నీ తీసుకువెళ్ళాడు. అంతే నాకు తెలుసు. చూస్తే కొంచెం లావుగా పొడువుగా ఉంటాడు, తెలియదు అంతే. ఇప్పుడే మీ వల్ల రాక్షసుడు మరణించాడు నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే అది ఏమైందో తెలియదు కదా నాకు. ఎట్లా దున్నపోతలు వాపసు రాలేదు, బండి వాపసు రాలేదు, ఏమీ రాలేదు, నాకేం తెలుసు. నాకు కూడా చాలా సంతోషమైంది. ఊరికి పట్టిన పీడ వదిలిపోయింది కదండి అని వాళ్ళతో తాను చేరుకొని ఏం జరిగిండొచ్చు ఊరుకోండు అని అందరూ కూడా వెళ్ళిపోయారు. తేన నూనం భవేదేతత్ కర్మలోకహితం కృతం. లోకానికి మేలు చేసే ఈ పనిని అతడే చేసి ఉంటాడు, ఇందులో సందేహం లేదు అన్నాడు ఆ పెద్ద మనిషి ఒకడు. దాంట్లో అయ్యా, ఆ బ్రాహ్మడు చెప్పేది నిజమే. ఆయన ఎవరో మహానుభావుడు, ఎవడో యక్షుడు ఉండొచ్చు, ఎవడో ఉండొచ్చు, ఆయనే చేసి ఉంటాడు. లేకపోతే ఈ బకాసుని చంపడానికి
ఈ బక్కపై చెప్పింది బ్రాహ్మడి చేతి ఏమవుతుంది పాపం. మేమంతా అనుకున్న బ్రాహ్మడు ఏదో మంత్రాలే చంపాడని మేము అనుకొని వస్తే ఆడ అసలు నిల్చోవటానికి కష్టపడుతున్నాడు. ఈడేం చెప్పటం అయితే ఈడు కాదు, వాడే ఉండొచ్చు. అది చెప్పింది నిజమే. ఆ మాటలంతా విని 4 వర్ణాల ప్రజలు ఆశ్చర్యపోయారు, ఎంతో సంతోషించారు. ఊరంతా పండగ చేసుకున్నారు. కానీ సమస్య మాత్రం ఉండిపోయింది. ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను చూడటానికి నగరాల్లో పండుగను చేసుకుంటూ తిలకించడానికి పక్క ఊర్లోను చుట్టుపక్క పల్లెల వీళ్ళు చాలామంది వచ్చారు ఆ రాక్షసుని శరీరం చూడటానికి. వాళ్ళ నుంచి అందరికీ భయం కదా. అందరూ మహోత్సవంలో పాల్గొని అందరూ సంతోషిస్తున్నారు. ఆ సమయంలో మాత్రం పాండవులు ఇంటి నుండి బయటకు రాలేదు, అంటే లోపలే ఉండిపోయారు. వాళ్ళు జనమంతా గుమ్మిగూడినప్పటికీ కూడా లోపలే ఉన్నారు. తాపసులు రాగా ఏదో జపం చేసుకుంటూ, వాళ్ళు ఏదో మాలలు తిప్పుకుంటూ, ఏదో బెబ్బెబ్బెబ్బెబ్బె అనుకుంటూ అట్లా ఉండిపోయారు. రహస్యంగా జీవిస్తున్నారు. అందుచేత ఇంట్లోనే ఉండిపోయారు. ఇంతటితో భగవద పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బకాసురుడు మరణించిన తరువాత కూడా పాండవులు బ్రాహ్మణుడి ఇంట్లోనే ఉన్నారు. అక్కడ పరబ్రహ్మను బోధించేటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ నివసించారు. కాలం గడవసాగింది. ఒకనాడు వారు ఉన్నటువంటి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన కఠోర నియమాలు గలవాడు, పరమనిష్ట గలవాడు. పాండవులకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుడు నియమాలు గల ఆ బ్రాహ్మణుని గౌరవించాడు, ఆదరించాడు, పూజించాడు, ఆశ్రయం ఇచ్చాడు. తర్వాత నియమశీలి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు విరామ సమయాలలో మంచి మంచి కథలు చెప్పసాగాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకు వచ్చాడు. వాటిని తాము వినాలని కుంతికి పాండవులు కూడా ఆసక్తి కలిగింది. వారు ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చారంతా కూడా. అప్పుడు నిష్టగల విప్రుడు రాజులు ఆశ్చర్యకరమైనటువంటి దేశాలు, తీర్థాలు, నదులు, నగరాల గురించి అంతా చెప్పాడు. అలా విశేషాలు చెబుతూ ఒక మాటని ఇలా అన్నాడు. పంచాలేష్వద్భుతాకారం యాజ్ఞాసేన్యాహ స్వయంవరం. పాంచాల దేశంలో యాజ్ఞాసేనుడు కూతురైన ద్రౌపదికి అద్భుతంగా స్వయంవరం జరగబోతుందని చెప్పాడు. శిఖండి దృష్టద్యుమ్నుల పుట్టుకను, ద్రుపదుడి యాగంలో ద్రౌపది అయోనిజిగా పుట్టటాన్ని చెప్పాడు. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని వినగానే పాండవులకు ఆసక్తి కలిగింది. ఆ వృత్తాంతాన్ని పూర్తిగా వినాలని బ్రాహ్మణుడిని ఇలా అడిగాడు. ఓ మహాత్మా, మీరు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అయితే అతి కొద్దిగానే చెప్పారు. దాని గురించి పూర్తిగా వినాలని ఉంది. మాకు కుతూహలంగా ఉంది. ద్రుపద కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు, ద్రుపద కుమార్తె అయినటువంటి ద్రౌపది అగ్ని నుండి పుట్టారా? అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. వారు ఎలా పుట్టారు? ద్రోణుడి వద్ద దృష్టద్యుమ్నుడు ఎలా అస్త్ర విద్యను నేర్చుకున్నాడు? అసలు ద్రుపదుడికి ద్రోణుడికి సఖ్యం ఎలా కుదిరింది? వారిద్దరి మధ్య ద్వేషం ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత వారు విడిపోయారు? ఈ విషయాలను చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని పాండవులకి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.